దేవుడి వాక్యాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండేది కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశము చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం కూడా దయచేసి చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరిని శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, ఈ రోజు దేవుని వాక్యముల నుండి మనం నేర్చుకోబోయేటువంటి అంశము నయమాన్లో ఉన్నటువంటి 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ విశేషంగా 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ మన క్రైస్తవులుగా కలిగి ఉండవలసినటువంటి క్వాలిటీస్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఒకటి, ఆయన నమ్మిక కలిగి ఉన్నాడు, అంటే నమ్మాడు. రెండవది విధేయత చూపించాడు. నమ్మటం మరియు రెండవది విధేయత చూపించటం. నమ్మకం కలిగినటువంటి క్రైస్తవులు, విధేయత చూపించేటువంటి క్రైస్తవులు ఈనాడు అవసరమని దేవుని ఆత్మ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అందరికి మనకు తెలుసు. ఈ సైన్యాధిపతి ఇస్ అ కమాండర్. ఆయన జయశాలి, ఆయన అధిపతి, ఆయన దయ పొందినటువంటి వాడు. ఈజ్ అ విక్టోరియస్ మ్యాన్, ఈజ్ అ హైలీ రిగార్డెడ్ మ్యాన్. ఆయన గౌరవం పొందినటువంటి వాడు, అనగా ఘనతకు ఆయన అర్హుడు, ఘనత వహించినటువంటి వ్యక్తి. ఆయన గ్రేట్ సోల్జర్, ఆయన మహాసూరుడు. ఈ వ్యక్తి సిరియా దేశంలో ఉన్నటువంటి గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తి. దేవుడే ఆయనకి విజయాన్ని అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఆయన పట్ల ఉన్నది. దేవుడు సర్వాధికారి, ఆయన చిత్తాన్ని అన్ని దేశాలపైన జరిగిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలించేటువంటి దేవుడని మనం గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పేరున్నటువంటి వ్యక్తికి కుష్ఠవ్యాధి అనేటువంటిది ఉన్నది. ఈ కుష్ఠవ్యాధి అనేటువంటిది ఒక చర్మరోగం. ఈ చర్మరోగము వచ్చినప్పుడు అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి తీసుకెడుతుంది. ఈ వ్యాధి పాపానికి ఫలితంగా వస్తుందని ప్రజలందరూ వీరిని వెలివేసి ఊరు వెలుపల ఉంచుతారు. ఏం పాపం చేశాడో ఈ స్థితి పట్టింది అని చెప్పి వారు దూరంగా ఉంచేటువంటి పరిస్థితి. సో ఇది ఒకవేళ దేవుడు తీసిన దెబ్బ ఉండొచ్చు, లేకపోతే దేవుడు కొట్టినటువంటి దెబ్బ ఉండొచ్చు, దేవుడు శిక్ష అని చెప్పి ప్రజలు నమ్మేటువంటి విధంగా అది అయి ఉండొచ్చు అని వారు ఊహించుకొని కొన్నిసార్లు వారిని చాలా దుస్థితికి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే మోషే దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు. మోషే మీద తన అన్నయ్య అయినటువంటి అహరోను, తన అక్క అయినటువంటి మిరియమ్మ ఇద్దరు సడుక్కున్న కారణం చేత ఆమెకు కుష్ఠు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని శాపం కావచ్చు, కొన్ని సందర్భాల్లో అది శారీరకంగా వచ్చినటువంటి బలహీనత కూడా కావచ్చు. ఇక్కడ ఈ కుష్ఠవ్యాధి కలిగి ఉన్నటువంటి ఈయన ఏ విధంగా వచ్చిందో మనకు తెలియదు, కానీ కుష్ఠ అయితే ఉన్నది.
ఆయన బట్టలతో కప్పుకొని చాలా జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ ఉన్నాడేమో. గెహజీ విషయంలో కూడా మనం చూస్తే ధనాన్ని ఆశించిన కారణం చేత ఆయనకి కుష్ఠం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ నయమాను స్వస్థత నొందుతాడు. స్వస్థత నొందిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నా సేవకుడు పంపించాడండి అని చెప్పి సేవకుడి మీద అబద్ధం చెప్పి, స్వస్థపరచబడ్డావు కదా, నీ ధనాన్ని ఆయన తీసుకోలేదు కానీ ఇప్పుడే నన్ను పంపించాడు, మళ్ళా తీసుకురమ్మని అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకుంటాడు. అప్పుడు దేవుని సేవకుడు అంటాడు, నా ఆత్మ నీతో రాలేదా, నీవెందుకు అబద్ధం చెబుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మోసం చేస్తున్నావు, ఆ ధనంతో పాటు ఆ కుష్టు వ్యాధి నీకు వస్తుందని చెప్పి సేవకుడే శపిస్తాడు. అప్పుడు గేహాజీకి ఆ కుష్టు వస్తుంది. ఏ సందర్భాల్లో కుష్టు వ్యాధి వస్తుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే యోబు విషయంలో వచ్చేసరికి అది కూడా చర్మ వ్యాధియే, అది కూడా పుండ్లు వచ్చినటువంటిదే, అది కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఊరు వెలుపలకు వెళ్ళిపోయాడు, అందరూ లేరు, బూడిదలో కూర్చొని ఏడుస్తూ కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈ భయంకరమైనటువంటి వ్యాధి కొన్నిసార్లు పాప ఫలితం కావచ్చు, కొన్నిసార్లు పరీక్ష కూడా కావచ్చు. కొన్నిసార్లు దేవుడు ఎట్లా యోగును పరీక్ష చేశాడో అలా కొన్నిసార్లు మనకి శోధన రప్పించి కూడా దేవుడు పరీక్ష చేయొచ్చు. కొన్నిసార్లు మనం చేసుకున్నటువంటి పాపమును బట్టి కూడా అది సంక్రమం చూడవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా తనకి ఏ విధంగా వచ్చిందో తెలియలేదు, కానీ తను ఏ విధంగా స్వస్థపరచబడాడో దేవుని యొక్క గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎప్పుడైతే ఆమె షోమ్రోను దేశంలో ఉన్నదో ఒక చిన్నది, ఆ గృహంలో ఉన్నటువంటి ఆ చిన్నదాని మాట ఈయన విన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన నమ్మాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3 కార్యాలు జరిగినాయి అక్కడ. ఒకటి, ఆయన విన్నాడు. ఏం విన్నాడు? ఆ చిన్నది చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఆ చిన్నది చెప్పినటువంటి మాటల్లో సత్యం ఉందని చెప్పి గ్రహించాడు. ఏదో ఒక రీతిగా ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఈ ప్రయత్నం కూడా చేద్దాం అనుకున్నాడేమో తెలియదు. ఆ చిన్నది చెప్పినటువంటి మాటలకి ఆయన విధేయుడయ్యాడు, ఆయన నమ్మాడు. అందుకే సిద్ధపడ్డాడు. ఎట్లా సిద్ధపడ్డాడు? రాజు నుండి అధికార పత్రం తీసుకున్నాడు, చాలా విలువైనటువంటి బహుమతులు తీసుకున్నాడు. దేవుని సేవకుడిని ఎదుర్కోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి స్వస్థతను పొందడానికి ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి విశ్వాసంతో వెళుతూ ఉన్నాడు. నాకు స్వస్థత కలుగుతుంది, నేను తప్పకుండా స్వస్థత పొందుతాను, కనుక నేను ఈ బహుమతులు ఇవ్వాలి. నేను అక్కడికి వెళ్ళాలంటే ఏదో అనామకుడిగా వెళ్ళటం కాదు, నేను పర్మిషన్ తీసుకుని వెళ్తానని లీగల్ గా ఆయన పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి ఈ వ్యాధి నుంచి విడుదల, స్వస్థత పొందాలనేటువంటి ఆశ ఉన్నది, తీవ్రంగా ఆపేక్షిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తులుగా కొంతమంది పాపమును లోపల దాచుకొని బయటికి పడలేక, దేవుని సన్నిధికి రాలేక, పాపములో ఉండి పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది సంఘానికి వచ్చి మారు మనసు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి వారు ఎంతో మంది ఆ యొక్క మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ అనుభవము, బాప్తిజం అనుభవము, దేవుడితో నడిచేటువంటి అనుభవము లేకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. కుష్టు వ్యాధి అనేటువంటిది పాపంతో మనం పోల్చుకుంటే కొన్నిసార్లు బాహ్యంగా ఉన్నటువంటి కుష్టు కంటే లోపల అంతరంగంలో ఉన్నటువంటి కుష్టు చాలా ఘోరమైనటువంటి విషయాలని మనం గ్రహించాలి. అయితే మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరు తీసివేస్తారు? మా పాపాన్ని ఎవరు తీసివేస్తారు? మన జబ్బుని లేకపోతే మన యొక్క పరిస్థితిని నయం చేయాలంటే ఏదో ఒక మందు కావాలి. కరోనా వైరస్ పోవాలంటే వ్యాక్సిన్ కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. వ్యాక్సిన్ వస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రయాసపడి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇంకా మళ్ళా జబ్బు రాకుండా ఉండటం కోసం. మరి
ఆ పాపాన్ని తీసివేయడానికి కలిగిన శక్తి ఎవరికున్నది? ప్రభు యేసుక్రీస్తుకు మాత్రమే. ఆయన రక్తంలో మాత్రమే మనం కడగబడి, ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా మనము కడగబడి శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనము కృపాయుగంలో ఉన్నాం. దేవుని పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆశ, తనకు కలిగినటువంటి ఆశ మనకుండాలి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వినినటువంటి వాక్యానికి విధేయత చెందేటువంటి, విధేయత చూపించేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. అలా సిద్ధపడినటువంటి వ్యక్తి విశ్వాసంతో అక్కడికి వెళ్ళాడు. 340 కిలోగ్రాముల వెండి, 6000 తులాల బంగారం, 10 జతల దుస్తులు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎవరిని కలుసుకోవడానికి? చిన్నది చెప్పింది ఎవరో ఒక ఆయన ఉన్నాడట. అక్కడికి వెళితే ఆయన చూస్తే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది తనకి కలిగింది. సిరియా రాజు వెళ్ళాడు, ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళాడు, రిపోర్ట్ తీసుకువెళ్ళాడు. ఏమని తీసుకువెళ్ళాడు? అక్కడికి వెళ్ళి చెప్పాడు. ఏమని? దయచేసి చదవండి, 8వ వచనం చదవండి. ఇజ్రాయేల్ రాజు తన వస్త్రమును చుట్టుకొని సంగతి నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకడున్నాడని తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం పంపాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే 7వ వచనంలో ఇజ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి, ఏ పత్రిక? సిరియా రాజు పంపించినటువంటి పత్రికను చదివి వస్త్రములు చింపుకున్నాడు. ఎందుకు వస్త్రములు చింపుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలీషా గురించి రాజుకి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు ఈ వస్త్రాలు చించుకున్నాడంటే, నేనెక్కడ ప్రాణాలు ఇస్తానయ్యా? నేనేమన్నా దేవుడు నా ప్రాణం ఇవ్వడానికి, బాగు చేయడానికి, సృష్టించడానికి నేనేమన్నా దేవుడునా? కాదు కదా. మరి ఆ రాజు ఎందుకు నాతో యుద్ధం చేయడానికి కోరుకుంటున్నాడా? ఇదేదైనా ప్రణాళిక పొందారా? ఎందుకు వచ్చాడని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో దేవుని సేవకుడు ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఒకడున్నాడు, దేవునికి దైవ సేవకుడు, దైవ జనుడు ఒకడున్నాడు అనే విషయం నీకు తెలియదా? ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు నడిపించిన విధానాల గురించి మనము గ్రహిస్తే దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోయారేమో. ఇక్కడ ప్రభుని మనం గ్రహించాల్సినటువంటి ఏంటంటే, రాజు కంటే ఇక చిన్నదానికి ఎక్కువ తెలుసు. రాజు బట్టలు తెచ్చుకున్నాడు, రాజుకు అర్థం కాలేదు ఎలీషా గురించి, కానీ చిన్నదానికి మాత్రం ఎలీషా గురించి తెలుస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూడా తప్పు అనిపిస్తూ ఉంటుంది. దేవుడి గురించి తెలుసుకోవాలంటే చాలా పిహెచ్డీ చదవాల్సిన పని లేదు, విశ్వాసం కావాలి. రాజు అవ్వాల్సిన పని లేదు, ఒక చిన్నదానికి విశ్వాసం కలిగి ఉన్నటువంటి విశ్వాసం కావాలి. సిరియా రాజు తను చెరగొట్టుకుని వచ్చినటువంటి ఈ యొక్క సైన్యాధిపతి మీద, ఆ రాజు మీద చాలా పగబెట్టుకుని ఉండవలసినటువంటి ఈ యొక్క చిన్నది ప్రేమ కలిగినటువంటి చిన్నదిగా ఉన్నది, సువార్త చెప్పేటువంటి చిన్నదిగా ఉంది, మంచి వార్తలు వినిపించేటువంటి చిన్నదిగా ఉంది, మా యొక్క యజమానుడు అక్కడికి వెళ్తే బాగుపడతాడని చెప్పేటువంటి చిన్నదిగా ఉన్నది. ఆ చిన్నదానికి అర్థమైంది ఎలీషా యొక్క దైవత్వం ఏంటో, ఎలీషా యొక్క దేవుడు ఎవరో, దేవుడు చేసేటువంటి కార్యాలు ఏంటో అనేటువంటిది ఆమెకు తెలిగింది. రాజుకైతే అవగాహన లేదు, రాజు అజ్ఞానంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నయమాన్ అనుకున్నాడు, ఏమనుకున్నాడు? ఇక్కడికి వస్తే నేను బాగుపడతానని. ఈ రాజు ఇట్లా బట్టలు తెచ్చుకుంటానని అనుకోలేదు. ఇక్కడ ఇంత జరుగుతుంది అని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఎప్పుడైతే ఎలీషా కబురు పంపించాడో, అక్కడ మనం చదివినటువంటి వచనంలో, దయచేసి చదవండి, 10వ వచనం చదవండి. ఎలీషా నీవు యోర్దానికి పోయి 7 మార్లు స్నానము చేయము,
నీ ఒళ్ళు మళ్ళా బాగై శుద్ధుడు నీవు వగుదువు. శుద్ధుడు వగుదు అని అతనితో ఆ, ఒక దూతను పంపెను. ఒక దూతను పంపాను. అందుకు నయమాను అందుకు కోపము నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆ. తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి ఆడించి కుష్ఠరోగమును మాన్పునని కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఏమనుకున్నాడు ఈయన? ఏమనుకున్నాడంటే నా దగ్గరికి ఎలీషా వస్తాడు, నా లెటర్ ఏంటి, రాజు పంపించి రికమెండేషన్ ఏంటి, నా ధైర్యం ఏంటి, నా బలం ఏంటి, నా కింద పనిచేసేటువంటి వాళ్ళు ఏంటి, నా పరపతి ఏంటి తెలియాలనే కదా నేను లెటర్ తీసుకొచ్చాను. రాజు దగ్గరికి వెళ్ళాను. మా రాజు, వాళ్ళ రాజు, ఈ దేశం ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమనుకుంటున్నాడు ఈయన? ఈయన వచ్చి నన్ను ఆ కుష్ఠరోగం మీద స్థలం మీద ఆయన స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటే ఈయన ఏం చెప్తున్నాడు? యోర్దానికి వెళ్ళి 7 సార్లు మొనమని చెప్తాడా? ఆయన కోపం వచ్చిందట. కోపం రావటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మనం ఉన్నా మనకు కోపం వస్తుంది అక్కడ. కానీ దేవుని యొక్క దాసుల గురించి తెలుసుకుంటే, దేవుని యొక్క మహిమల గురించి తెలుసుకుంటే మనకు బాగుపడటం ముఖ్యం. ఆయన మాట కాదు, ఆయన చేసే విధానం కాదు. చాలాసార్లు మనం కూడా అట్లా అనుకుంటాం. దేవుడు ఇట్లా కార్యం చేస్తాడేమో, అట్లా కార్యం చేస్తాడేమో, చెయ్యి ఆడిస్తాడేమో, నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే ఇట్లా జరిగితే బాగుంటుంది కదా అని మనం ఊహించుకుంటాం, మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన చేసేటువంటి విధానాలన్నీ కూడా మనకు అర్థం కావు. ఆయన తలపులు వేరు, మన తలపులు వేరు. ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన ఉద్దేశాలన్నీ కూడా వేరు. ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు నిజానికి ద్రాక్షాలు తీసుకొచ్చి వాటిని నానబెట్టి వాటిని తొక్కి రసం తీసి చేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా రావాలి ద్రాక్షారసం? దేవుడు అద్భుతాలు చేశాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మన ఉద్దేశాలు వేరు, మన తలపులు వేరు. మనం అనుకుంటాం ఇలా చేస్తే బాగుంటుందని, కానీ దేవుడి ఉద్దేశాలు, తలపులు వేరుగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అనుకున్నాడంట 11వ వచనంలో 12వ వచనంలో మనం చదువుతుంటే ఆయన స్థలం మీద, ఆ యొక్క కుష్ఠరోగం మీద చెయ్యి ఆడించి, రోగమున్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైనటువంటి అపనాయుడును, ఫస్ఫరును ఇజ్రాయెల్ దేశంలో నదుల కంటే శ్రేష్టమైనటువంటి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధునొద్దలేనా అనుకుని మళ్ళీ ఇక్కడ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? శ్రేష్టమైన నదులు అక్కడ లేవా? అక్కడ నేను మునగలేనా? ఈయన చెప్తే యువర్ధన్ నది వెళ్ళాలా అని అనుకున్నాడట. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకోవటం ద్వారానే అనేకమైనటువంటి అనర్థాలు వస్తూ ఉంటాయి. మనం అనుకోవటం ద్వారానే అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. అనుకోవటం ద్వారానే దేవుడికి మనకి సంబంధం అనేటువంటిది తెగిపోతూ ఉంటుంది. దేవుడు ఇట్లా చేస్తాడనుకున్నానే అని ఊహించుకోవడం ద్వారా దేవుడి కార్యము దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో చేయాలని చెప్పి మనము వదిలివేయాలి. విశ్వాసం ఉంచాలి. దేవుడి కార్యం దేవుడే చేస్తాడు. మనం అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నట్టు దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్నదాని మాట విన్నటువంటి ఈయన దైవజనుడి మాట వినడానికి ఏమంట వచ్చింది? చిన్నదాని మాట అయితే విశ్వాసంతో విన్నాడు, నమ్మాడు, సిద్ధపడ్డాడు, చక్కగా వచ్చాడు. ఆ చిన్నదాని మాట విని ఎంత దూరం వచ్చిన వాడు దైవజనుడైనటువంటి ఎలీషా మాట వినడానికి ఏమంట వచ్చింది? ఆయన అహం అడ్డ వచ్చిందా? ఆయనకున్నటువంటి డిగ్రీలు అడ్డ వచ్చినాయా? ఆయనకున్నటువంటి ఆస్తి అడ్డ వచ్చిందా? లేకపోతే ఆయనకున్నటువంటి యుగో అడ్డ వచ్చిందా? ఏమంట వచ్చింది? ఆయనకున్నటువంటి కోపం అడ్డ వచ్చిందా? ఈయన కోపపడ్డాడు, నేను అనుకున్నట్టు జరగడం లేదే అని కోపం వచ్చిందట. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చాలాసార్లు మనం అనుకున్నట్టు జరగకపోతే మనకు కోపం వస్తుంది. మనం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం, మనం బాధపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎదుగుచున్నాం. నీ విశ్వాసానికి, నీ విశ్వాసంలో ఎదగటానికి ఏది అడ్డుగా ఉంది? నీవేమనుకుంటున్నావు? దేవుని సేవకుడిని, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వాక్యాన్ని,
దేవుని మాటని మనం ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాం, దేవుని వాక్యం చెప్పినప్పుడు ఏ విధంగా మనం ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నాం అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విధానం. ఒక వ్యక్తిని మనం చూసాం, చిన్నది. ఆ చిన్నది సాక్షిగా ఉన్నది. ఇంకొక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం, ఆయన కుష్ఠరోగి. ఆయన మహాపరాక్రమశాలి కావచ్చు, కానీ పాపంతో లేకపోతే కుష్ఠుతో ఉన్నాడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎలీషాని మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా దైవజనుడు అయినటువంటి దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన చెప్పినటువంటి మాటకి విధేయత చూపించి ఉంటే వెంటనే బాగుపడేవాడు. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటూ ఉన్నాడు, అనుమానంతో ఉన్నాడు, కోపం వచ్చేసింది. కోపం వచ్చినోడు వెళ్ళిపోదాం పదని చెప్పి బయలుదేరాడు. పక్కన సేవకుడుండి అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాసపడి వచ్చామే, ఆ చిన్నదాని మాటకి విలువించి ఇక్కడికి వచ్చామే, ఈ పెద్ద ఆయన చెప్పినటువంటి మాటకి మనం విలువ ఇవ్వకూడదా? ఆయన ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళి మునవు అన్నాడు. మునిగితే తప్పేంటి? ఏదో ట్రై చేశావు కదా, ఆయన మాట కూడా వింటే బాగుపడతామేమో. ఒకసారి ట్రై చేయకూడదా? ఒకసారి ప్రయత్నం చేయకూడదా అని అన్న మాటకి ఈయన విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో ఎప్పుడైతే ఆయన విధేయత చూపించి అక్కడికి వెళ్ళాడో అక్కడ మునగటం ప్రారంభించాడు. 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 7 మార్లు మునిగేంత వరకు ఆయన శుద్ధుడు కాదు. ఒకసారి మునిగి కొద్దిగా మార్పు రాలేదే, ఇంకోసారి మునిగి కొద్దిగా మార్పు వస్తే బాగుండేదే, ఏమోలే ఈ మాట కూడా నమ్మబుద్ధి కావట్లేదే అనుకున్నాడేమో. సర్లే పోదాంలే, ఒడ్డు నుండి లెక్క పెడుతున్నాడేమో. 1 2 3 ఈయనకు అనుమానం వస్తుంది, ఏమవ్వలేదు. 6వసారి మునిగినా ఏం కాలేదు, కానీ 7వసారి మునిగేసరికి పసిపిల్ల లాంటి దేహం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించాం. ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుడు ప్రార్థన చేసి తన సేవకుడిని వెళ్ళి సముద్రం వైపు చూడు, వర్షం వస్తుందేమో చూడు. ఏమి లేదు, ఏమీ లేదు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని వేదంతో ప్రార్థన చేస్తున్నాడు, గోజాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి కార్యం చూడటం కొరకు 2వసారి పంపించాడు. ఏమన్నా మేఘముందా? ఏమి కనపడలేదు, అంత నిర్మలంగా ఉంది. మళ్ళా వచ్చి చెప్పాడు, మళ్ళా ప్రార్థన చేసి 3వసారి వెళ్ళమన్నాడు. ఇదేంటి 3వసారి వెళ్ళమంటాం ఏంటి? ఎంత సేవకుడు అయితే మాత్రం, ఎంత దాసుడు అయితే మాత్రం 3వసారి పంపించడం న్యాయమేనా? ఇసుకుంటూ వెళ్ళి మళ్ళా చూసి వచ్చాడు, ఏం లేదయ్యా. మళ్ళా ప్రార్థన చేసి 4వసారి వెళ్ళమన్నాడు. తలపోకుంటూ జుట్టుకోకుంటూ వెళ్ళాడేమో. బహుశా ఏంటి ఏమి రాయలేదులే కానీ బహుశా ఈయన మంచి సేవకుడు అయి ఉంటాడు. విధేయత చూపి మళ్ళా వెళ్ళి చూస్తా ఉన్నాడు, ఏమి కార్యం జరగలేదు. 5వసారి 6వసారి వెళ్ళినా ఎక్కడ, 7వసారి ఆకాశంలో అరిచేంత మేఘాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి స్థితిని మనకు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. స్నేహితులారా, దేవుడి సన్నిధిలో కొన్ని లెక్కలు ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పేటువంటి మాటకి మనం విధేయత చూపించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారంగా దేవుడి సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, దేవుడి కార్యాలు చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారంగా దేవుడు చేస్తాడు. మనం విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనకు అన్ని పద్ధతులు అనుసరిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు బెండకాయ కూర వండాలంటే
బంగాళదుంప కూర వండినట్టు వండలేము. బంగాళదుంప కర్రీ ఏం చేస్తాం? చక్కగా కడిగి ఉడకబెడతాం. కానీ బెండకాయ గుడ్డతో తుడిచి చక్కగా ముక్కలు కోసి దాన్ని వంట వండాలి. దాన్ని నీళ్ళలో తీసేవాళ్ళో మారిపోతుంది, బంక అయిపోతుంది. సో అది వండేటువంటి విధానం వేరు, ఇది వండేటువంటి విధానం వేరు. వంకాయ కూర అట్లా వండలేదు. వంకాయ కూర పోయాలి, వాటి నీళ్ళలో నానబెట్టాలి, ఉప్పు వేయాలి. దానికి ఒక పద్ధతి ఉంది. ప్రతి కూరకి ఒక పద్ధతి ఉంది. ఒకళ్ళే బిర్యానీ, అందరూ బిర్యానీ చేస్తారో అందరూ చేసేటువంటి పద్ధతులు వేరు. దేవుడు చేసేటువంటి కార్యానికి పద్ధతులు ఉండవా? మనమేమో మనం చేసేటువంటి పద్ధతులు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు తను చేసేటువంటి విధానంలో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. తల్లి కూర వండేటువంటి విధానం వేరు, పిల్లలు కూర వండేటువంటి విధానం వేరుగా ఉండవచ్చు. యూట్యూబ్లో చేసి నేర్చుకుని వండేటువంటి విధానం వేరు, ఎక్స్పీరియన్స్తో వండేటువంటి విధానం వేరు. మనకి పద్ధతులు ఉన్నాయి, మనం వెంబడించేటువంటి వాటికి పద్ధతులు ఉన్నాయి. దేవుడికి మాత్రం పద్ధతి ఏం అవసరం లేదు, నా పద్ధతిలోనే చేయాలని అనుకుంటాం మనం. అందుకే ప్రార్థన చేసి జవాబు రాకపోతే చికాకు పడుతూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. కోపపడి వెళ్ళిపోతే కుష్ఠవ్యాధి పోతుందా? కోపపడి వెళ్ళిపోతే శోభ్రానికి వాళ్ళ తిరిగి వెళ్ళిపోతే ఆయన బాగుపడేవాడా? స్నేహితులారా, దేవుడు బిడ్డలారా, మనం యేసు రక్తంతో కడగబడేటువంటి బిడ్డలు, మనలో పాపం లేదు, మనం రైచస్గా నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో సాతానుడు ఊరికే వదిలిపెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే అనుమానాన్ని తీసుకొస్తాడు. నువ్వు ప్రార్థనలో ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగుతూ ఉంటాడు. కొన్నిసార్లు నీ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసే నిన్ను దిగజారుస్తూ ఉంటాడు. అంత ప్రార్థన చేయడం అవసరమా? అంత ఉపవాసం అవసరమా? ఎక్కువ దూరం వెళ్ళవాకు దేవుళ్ళలోకి. అట్లట్లా వెళ్ళాలి, అంట పెట్టుకుండాలి అని చెప్పేవాడు లేకపోలేదు. నీ హృదయంలో నీవే కొన్నిసార్లు వెనకబడిపోయేటువంటి స్థితి, ప్రోత్సహించుకోకుండా ఉండేటువంటి స్థితి వస్తూ ఉంటుంది. ఎవరు ప్రోత్సహించాలి? మనం ఎవరు ఎంకరేజ్ చేయాలి? ఎవరు మనకు ఉజ్జీవాన్ని ఇవ్వాలి? దేవుడికి ఆత్మాభిషేకంతో నింపబడాలి, దేవుడిలో మనం ఉండాలి, కనెక్షన్ అవ్వాలి. లైట్ వెలగాలంటే మన ఫ్లెగ్లో వైర్లు పెట్టాలి, స్విచ్ వేయాలి. లైట్ ఉంటే సరిపోదు, దానికి కరెంట్ సప్లై రావాలి. నీ ఉంటే సరిపోవు, నీకు విశ్వాసం అనేటువంటిది ఉంటే సరిపోదు. దేవునితో పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయినటువంటి అనుభవంలోనికి రావాలి, ప్రార్థన అనుభవంలోకి రావాలి, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. విశ్వాసం అనేటువంటిది మన జీవితంలో ఉండాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, విధేయత చూపాలి, నమ్మాలి, మనం సిద్ధపడాలి. దేవుని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధపడేటువంటి కోవలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. కోపడితే వచ్చేటువంటి సిరియా పరాక్రమశాలి అయినటువంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తికి ఏమీ రాదు. ఎప్పుడైతే విధేయత చూపించాడో దేవుడి సన్నిధిలో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని తన జీవితంలో అనుభవించాడు. ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో కనగబడాలి, ప్రతిరోజు దేవునికి దగ్గరగా వెళ్ళాలి, ప్రతిరోజు దేవునికి సన్నిధిలో మనము అభిషేకాన్ని పొందుతూ ఉండాలి, ప్రతిరోజు ఉజ్జీవింపజేయబడాలి. దావీదు ఒక సందర్భంలో తను తానే ఉజ్జీవింపు చేసుకున్నాడు, తను తానే ఎంకరేజ్ చేసుకున్నాడు. ఎవ్వరు లేరు, ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి, ఎవ్వరు మనతో మాట్లాడు, ఎవ్వరు మనకున్నట్టు అనిపించదు, ఎవ్వరు మనకు సహాయం చేస్తున్నారు అనిపించదు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే మన సొంత వాళ్ళే మనకు అన్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది. మనకు తెలిసిన వాళ్ళే, మనతో కలిసి భోజనం చేసిన వాళ్ళే, మనతో కలిసి దేవుని ఆరాధించిన వాళ్ళే, మన సొంత బంధువులే నాకు నష్టం చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నష్టం చేస్తున్నారా చేయట్లేదా తర్వాత సంగతి. కొన్నిసార్లు అలా అనిపించినప్పుడు నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా నిలిచిపోయినటువంటి వ్యక్తిని అనుకున్నప్పుడు మనం చాలా బాధపడతాం. దేవుడు వెళ్ళాలా? అలాంటి సమయంలో ఏమనిపిస్తుంది తెలుసా? సాతానుడు అడ్వాంటేజ్ తీసుకొని మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాడు. సాతానుడు అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని
ఆత్మహత్యకి ప్రేరేపిస్తూ ఉంటాడు. అడ్వాంటేజ్గా తీసుకొని నీవు పనికిరావని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసేస్తాడు, కృంగదీస్తాడు, మనలో ఆ రివైవల్ లేకుండా ఆపివేస్తాడు. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మనం 4 వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి నయమ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి కుష్ఠవ్యాధి పోగొట్టడానికి కారకురాలైనటువంటి ఒక చిన్నది ఆమెకున్నటువంటి గుణాలు. మూడవ వ్యక్తి కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఆ నయమాను బాగు చేయడానికి సేవకుడైనటువంటి ఎలీషా, దైవ సేవకుడు. ఆయన మనం చూస్తున్నాం. ఆయన మనం చూసినప్పుడు ఏం నేర్చుకున్నాం? ఆయన దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాడు అంతే. బయటకు వచ్చేసి లోపలికి ఆహ్వానించి కుర్చీ వేసి ఆ దేశం నుంచి వచ్చావా అమ్మో అని చెప్పి చేతులు కట్టుకొని ఆయన మొత్తం స్థలం ఇచ్చేసేసి నీవే ప్రధానం అని ఏం చెప్పలేదు. నువ్వెవరైతే నాకేంటయ్యా, దేవుడు నాకు చెప్పన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన లోపల నుంచి కూడా బయటికి రాలేదు, ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా నేను వెళ్ళి యోర్దాను నదిలో మునిగిపోమన్నా అంతే. ఒక మాట చెప్పినట్టు ఈయన స్వస్థత పొందిన తర్వాత సంతోషంతో ఉప్పొంగిపోయి ఆయన తెచ్చిన బహుమానాలన్నీ వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు వచ్చాడు. ఎవరు ఇందాక ముఖం అంతా మాడిపోయి లైట్ లేకుండా కుష్ఠవ్యాధి కలిగిన ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? డబ్బు వచ్చాడు. ఆ డబ్బు ఏముంది? ఆయన తీసుకోము, ఆయన తీసుకున్నాం. డబ్బు మీద దృష్టి లేదు ఆయన. ఎప్పుడైతే మా లెక్చరర్ ఒక ఆయన ఒక మాట చెప్పేవాడు, ఎప్పుడైతే మనం డబ్బులు వెంబడిస్తామో మనం దానికి బానిసం అయిపోతాం అంట. ఎప్పుడైతే మనం దాన్ని చేతురించుకొని మనం ముందుకెళ్తామో అది మన వెంట వస్తే అది మనకు బానిస అయిపోతాం కదా. ఆమె సో ఎప్పుడు కూడా దాని వైపు చూడకుండా నేను సేవకుడు అట్లా చూశాడు, అవేం తీసుకోవాలి. 4వ వ్యక్తి ఈయన ఇట్లా పిచ్చోడు పక్క నుండి సేవకుడికి సేవ చేస్తూ దైవ సేవకుడికి సేవ చేస్తున్నటువంటి గెహజీ పక్క నుండి ఎందుకని ఈయన పంపించేసేసాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యాడు ఇప్పుడే వస్తాను, ఇంటికి వెళ్ళి పక్కకి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి మా బాబుని చూసి వస్తానని చెప్పాడు, లేకపోతే బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పాడు. ఏం చెప్పాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను వేసుకుని వెళ్ళిపోయి మళ్ళా ఇప్పుడే అయ్యారు పంపించాడండి. వాళ్ళు డబ్బులు తీసుకురమ్మన్నాడు. ఆయన కోసమే కదా ఆయన తీసుకొచ్చింది, తీసుకెళ్ళాలని ఆయన ఇచ్చేసింది. గెహజీ కుష్ఠుడు పొందాడు. ఆ డబ్బుతో పాటు కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. 4 వ్యక్తి. ఈ 4 వ్యక్తుల గురించి ఎందుకు చెప్పానంటే సంఘంలో ఈ 4 వ్యక్తులు ఉంటారు. ఒకడు సాక్షి చెప్పే చిన్నదానిలాగా ఎక్కడ సమయం దొరికితే అక్కడ సాక్షిగా ఉంటాడు. ఇల్లుడ్చే పని చేస్తున్నా, అంటుతోమే పని చేస్తున్నా, పని పిల్లలాగా ఉన్నా ఎక్కడ నా సేవకుడి గురించి చెప్పాలి, ఎక్కడ నా సంఘాన్ని గురించి చెప్పాలి, ఎక్కడ నా యేసయ్య గురించి చెప్పాలి, ఎక్కడ నేను సువార్త చెప్పాలి అనేటువంటి ఆరాటం కలిగినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వారిని ఈ షోలో ఉన్నటువంటి చిన్నదాన్ని నీవు ఏ దేశంలో ఉన్నా నీవు సాక్షిగానే ఉంటావు, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీవు సాక్షిగానే ఉంటావు. అలాంటి కేటగిరీ కలిగిన వాళ్ళు మన సంఘంలో ఉన్నారు. రెండవది, సంఘంలో ఏ సంఘంలోనైనా పాపంతో ఉన్నటువంటి వారు, కుష్టి కలిగినటువంటి వారు, అనారోగ్య జీవితం కలిగినటువంటి వారు ఉంటారు. వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే ఎవరు స్వస్థపరుస్తారో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట విని విధేయత చూపించి సిద్ధపడి స్వస్థత పొందాలి. స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత భావన కలిగి ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, మళ్ళీ ఈ అమ్మాయిలాగా మారిపోవాలి. ఇదిగో నేను ఫలానా దేశం వెళ్తే ఫలానా ప్రవక్త దేవుని యొక్క దాసుడు అక్కడ ఉన్నాడు, స్వస్థపరిచేవాడు, నాకు చూసిపోయింది, నేను కూడా బాగుపరుస్తాడు పో అని చెప్పి చెప్పగలిగినటువంటి సాక్షిగా ఉండాలి. 3వ వ్యక్తి దేవుని సేవకుడు. దేవుని సేవకుడు వలే చాలాసార్లు ఎవరైనా అధికారులు వస్తే పెద్ద పెద్ద పాస్టర్స్ మీటింగ్స్లో ఇట్లా చూస్తూ ఉంటాం. అధికారం వచ్చిన వెంటనే ప్రసంగం కూడా ఆపేసేసి వాళ్ళకి స్టేజ్ ఇస్తారు. వాళ్ళు వచ్చి
వాళ్ళ యొక్క పార్టీని గురించి అనౌన్స్ చేసుకొని వెళ్ళిపోతారు. దేవుడి సేవకుడు చెప్పేటువంటి వాక్యానికి ఎంత విలువ, వాడు చేసే ఎంత అనౌన్స్మెంట్కి ఎంత విలువ అనేటువంటిది అక్కడ తెలిసిపోతుంది. దేవుడి దాసుడు, దేవుడి రిప్రజెంట్ గా నిలబడ్డ వ్యక్తి దేవుడి వాక్యాన్ని చెప్పడానికి నిలబడ్డ తర్వాత వాక్యం ముగించడం ఏమైనా డిస్టర్బ్ చేయకూడదు. దేవుడి మాటలు అవి. చాలాసార్లు బైబిల్లో రాజులకి, అధికారులకి మనం గౌరవించాలి, ప్రార్థన చేయాలి కదా అని చెప్పి దేవుడినే పక్కన పెట్టి వాళ్ళని ముందు పెడతాం. ఎంత దౌర్భాగ్యం. దేవుని సేవకుడు ఆయన వచ్చాడు కదా అని చెప్పి గజగజ వణకల. దేవుడు ఏం చెప్పాడు, ఆయన చెప్పాడంతే. అలా నీవు నేను కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సాక్షిగా ఉండేటువంటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజరు రాజాను కూడా పిలవాల. నెబుకద్నెజరు విను, నువ్వు అగ్నిగుండం తయారు చేస్తావు, కూడా చేసుకుంటావు, మాకు అనవసరం. మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేము దాంట్లో దూకటానికైనా, నువ్వు ఏం చేస్తే దాన్ని అనుభవించడానికైనా మేము సిద్ధం, కానీ నీ మాట మాత్రం మేము వినం. హల్లెలూయా. దేవుని బిడ్డలు అట్లా ఉండాలి. ఏ విషయంలో విధేయత చూపించొద్దు అంటలేదు నేను, తగ్గించుకోవద్దు అంటలేదు నేను, గర్వంగా మాట్లాడమని అర్థం కాదు దీంట్లో అర్థం. దేవుని విషయానికి వచ్చేసరికి నీకు దేవునికి ఏదన్నా అడ్డుబాటుగా ఉంటే రాజు అయినా పక్కన పెట్టేయాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఆయన పౌరుషం మనలో ఎందుకు రావట్లేదు? ఎందుకు సన్నగిలిపోతున్నాం? ఎందుకు చల్లబడిపోతున్నాం? ఎందుకు నులువెచ్చని స్థితి అయిపోతుంది? ఎందుకు రివైవల్ రావట్లేదు? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడలేదు? ఎందుకు మనల్ని మనం ప్రోత్సహించుకోవటం లేదు? దేవుడికి నీకు ఉన్నటువంటి సంబంధం, ఎలీషాకి దేవుడికి ఉన్నటువంటి సంబంధం మనం కలిగి ఉండగలిగితే రాజు కూడా కబురు పెట్టచ్చు. ఎందుకయ్యా వస్త్రాన్ని చించుకుంటావు? ఇక్కడ దేవుడి సేవకుడు ఉన్నాడా తెలియదా? ఎందుకయ్యా నువ్వు బాధపడిపోయి గురేసుకునే పరిస్థితి నీకు ఎందుకు రావాలి? ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉందని నీకు తెలియదా? ఎందుకయ్యా నీకు అప్పుల విషయంలో ఇంత కుమిలిపోతున్నావు? దేవుడు సమర్థుడు తీర్చగలడు అనేటువంటి విషయం నీకు తెలియదా అని నీవు ఇతరులను ప్రోత్సహించే స్థితికి నేను దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వ్యక్తి గేహజీ. ఎలీషా యొక్క గురువు ఎవరు? ఏలియా. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏలియా వెళ్ళిపోతూ ఆయన దుప్పటి వదిలేసి వెళ్ళాడు. ఎవరి మీద పడింది ఆ దుప్పటి? ఎలీషా. రెండంతల ఆత్మ దయచేయమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనేమో మనకు తెలియదు, ఆయన 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13 అద్భుతాలు చేస్తాడు, 14 అద్భుతాలు ఎప్పుడు చేస్తాడంటే ఎప్పుడైతే చనిపోతాడో ఆ ఎముకలు తగిలి జీవం అనేటువంటిది వస్తుంది. ఆమేన్. సో 14 అద్భుత కార్యాలు తన ద్వారా జరిగిస్తాడు. డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని అట్లా చెప్పుకోవచ్చు. మనం దేవుడి ఉద్దేశాలు వేరు, మనం అర్థం చేసుకునే విధానం వేరు. ఎనివే, బట్ ఇది జస్ట్ ఒక సూచనగా నేను చెప్తూ ఉన్నాను. దేవుడి కార్యాలు ఎట్లయినా జరిగిస్తాడనే విషయాన్ని గమనించండి. అయితే ఇప్పుడు ఎలీషా యొక్క శిష్యుడు ఎవరు? మా వింటున్నారా? అందరున్నారా? ఈ గేహజీ నిజంగా దేవునితో ఎలీషా లాగా, ఏలియా లాగా నడుచుంటే ఇప్పుడు 3 బ్లెస్సింగ్స్ రావాల్సి వచ్చేది. 3 ఏళ్ళు 21 అద్భుతాలు చేసేవాడు. కానీ జీవితాంతం కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంసోని దేవుడు ఎదుర్కొన్నాడు. ఆయన నాజీరు చేయబడ్డాడు, మంచి యవనస్తుడు. ఒక్కసారి ఆయన చేతులు లేపేసాడంటే ఐరన్ రాడ్స్ పడి తెగిపోతుంది. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి అర్థం కాదు. ఒక్క ఎముక దవడ గాడిద ఎముకను పెట్టుకొని 1000 మందిని చంపేశాడు.
ఎట్లా కొట్టాడు? ఏ జిమ్కి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది బలం? దేవుడు ఆయన తోడుకున్నాడు, ఆయన్ని వాడుకున్నాడు. కానీ ఆయన తల తీసుకెళ్ళి ఢిల్లీలో ఒళ్ళో పెట్టాడు. ఢిల్లీలో ఒళ్ళో పెట్టేసరికి మొత్తం అయిపోయింది కథ. సింహం రోడ్లో తల పెట్టినట్టు అయిపోయింది. అంతకుముందు దేవుడి చేత ఎదుర్కోబడ్డ వాడిని. కానీ దెయ్యం నన్ను చేసిందండి, సాతాను నన్ను చేసిందండి, సాతాను దాన్ని బ్లేమ్ చేయకూడదు మనం కదా. నీ ఉద్యోగం పోవడానికి, నీ ఆత్మీయత పోవడానికి, నీ ప్రార్థన జీవితం దిగజారిపోవడానికి, నీవు దేవుడి సన్నిధిలో వెనకబడిపోవడానికి ప్రతిసారి సాతాను కారణం కాదు. ప్రతిసారి సాతాను కారణం కాదు. పాపం ఎన్నిసార్లు తిట్టుకుంటుందో, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అని. కానీ అవసరం వాడిని నిందిస్తూ ఉంటాం మనం. సాతాను శోధన అండి పడిపోయేదండి. సాతాను శోధన ఎందుకు పడిపోయాడు? కన్నులతో నిబంధన చేసుకోకపోతే కదా నేను ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని చూసేది, అబ్బాయిని చూసేది, ఇంపుగా కనబడేది. కన్నులతో నిబంధన చేసుకుంటే అది ఉండదు. యోగు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఆమె కళ్ళతో నిబంధన చేసుకోండి, నోటితో నిబంధన చేసుకోండి. కొన్నిసార్లు విశ్వాసం గుడ్డి కూడా బూతులు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మాట్లాడాలని కాదు, ఆతది అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. పాత అనుభవాలన్నీ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. విశ్వాసం ఎట్లా మాట్లాడుతాడు? నోటికి నిబంధన చేసుకో. ఎందుకు వస్తుందో మాట నీ నోట నుండి? ఆ బూతు మాట ఎందుకు వస్తుంది? అది అలవాట్ల పొరపాటు అండి, ఆ పొరపాటే మానేసేయాలి. అలవాట్ల పొరపాటు ఏంటి? ఏ అలవాటు కావాలని మనం 21 రోజులు ప్రార్థన చేశాం, ప్రార్థన అలవాటు కావాలని. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. షోమ్రోన్లో ఉన్నటువంటి చిన్నది సాక్షిగా ఉంది. నువ్వు సాక్షిగా ఉండడానికి సిద్ధపడతావా? దేవుడు సాక్షిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా నీవు సాక్షిగా ఉండగలిగితే ఎంతమంది పాపులు, కుష్టు కలిగినటువంటి వాడు స్వస్థపరచబడే వాళ్ళు నీవు సాక్షిగా ఉండకపోవటాన్ని బట్టి ఇంకా జైలు ఖాళీగా ఉంటున్నాయి సంఘాలు. ఇంకా దేవుని రాజ్యము ఆయన రాకడ ఆలస్యమైపోతూ. దేవుని బిడ్డలారా, సాక్షిగా ఉంటాం. ఈ 4 విధాలైనటువంటి మనుషులు సంఘంలో ఉన్నటువంటి వాడు 4 విధాలైనటువంటి వాక్యాలు, పాఠాలు నేర్చుకోవాలి. ఈ ప్రసంగంలో సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్మకార్థమైనటువంటి సంఘంలోకి వచ్చి పాపంతో ఉన్నటువంటి వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడి దగ్గర ఉండి డబ్బును ఆశించేటువంటి విధంగా, డబ్బులు కాకుండా ఇంకోటి ఆశించేటువంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ కోవలకు చెందినటువంటి వారిగా ఉన్నామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలా, నీవేమనుకుంటున్నావు ఈరోజు? నయమాన్లాగా నువ్వు కూడా అనుకుంటున్నావా? దేవుడు అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా, వాడిని సహాయం చేయొచ్చు, వీడిని సహాయం చేయొచ్చు కదా, నా తలపైన చేయి పెట్టి ఆడించి స్వస్థపరచవచ్చు కదా, నా అప్పులన్నీ తీరడానికి ఒక బంగారు చేయి రోడ్డు మీద దొరకచ్చు కదా, లేదా మా ఇంట్లో ఎవరి నుంచి కట్టిన డబ్బులు విసిరేసి వెళ్ళిపోతే బాగుండొచ్చు కదా. నీ ఆలోచనలన్నీ దేవుడు చేసే కార్యాలు వ్యత్యాసం. ప్రార్థన చేద్దామండి. నీవు అనుకునేటువంటి వేరు, దేవుడు చేసేటువంటి వేరు. నీవు అనుకున్నా జరగలేదని రౌద్రుడు అయిపోయి కోపం తెచ్చుకుంటున్నామేమో. ప్రార్థన చేయి. ఓర్పు సహనాన్ని నేర్పాలని దేవుడు ఇంకా నీకు అద్భుతాలు చేయటం లేదేమో ఎవరికి తెలుసు. దేవుడి మీద ఆధారపడు, కంప్లీట్గా ఆధారపడు. నేను ఆధారపడ్డానంటే కార్యాలు జరగట్లేదు, ఇంకా వేచియుండు, దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను బ్రతికించడమే దేవుడు చేసినటువంటి గొప్ప మెరకలు. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉంచలేదా?
నీ కష్టాల్లో దేవుడు చెయ్యందించి బయటికి లేపలేదా? దేవుడి సన్నిధిలో నేర్చుకుందాం. కృప కలిగిన యేసయ్యా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అందరితో మాట్లాడిన విధానాన్ని నీకు స్తోత్రం. నాయన నీ సన్నిధిలో మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించండి. మీ వాక్యాన్ని విధేయత చూపి, మీ వాక్యాన్ని నమ్మి మీరు సిద్ధపడి నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి వధువు సంఘముగా ఏర్పాటు చేసి ముందుకు నడిపించండి. ఈరోజు ప్రార్థనలో, వాక్యంలో, ఈ సన్నిధిలో, ఆరాధనలో పాల్గొని ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని మీరు బలపరచండి, ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామమున పెట్టడానికి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఇంతవరకు దేవుడి వాక్యాన్ని విని వీక్షించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో లేక ఫేస్బుక్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకించుకుందామని తెలియజేస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడిలో ఎదగండి. ఈ కృప మీ అందరికీ దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించాలని మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. God bless you all. Thank you so much. Praise the Lord.